హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ మోతీచూర్ లడ్డు అండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా స్మూత్ గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. చూడండి ఎంత స్మూత్ గా ఉందో. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. అంత టేస్ట్ గా, అంత ఈజీగా ఉంటుందండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, కప్పు శనగపిండి తీసుకోవాలి. కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో కప్పు వాటర్ అన్నమాట కొద్ది కొద్దిగా పోసుకుంటా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాగాను మొత్తం వాటర్ పోసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకొని పలుసుగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా, మరీ పలుసుగా కాకుండా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. మనకి కరెక్ట్ గా ఉండటానికి మనం గరిటె ఇలాగా కనుక తిప్పి ఇలా చూసినట్టయితే మనకి ఈ విధంగా కరెక్ట్ గా ఉంటుంది. ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి. బండిలో ఆయిల్ తీసుకోవాలండి. నెయ్యి అన్న తీసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఒకసారి పిండి మనం తీసుకున్నది ఇలా జల్లినట్టయితే మనకి ఆయిల్ కాగినట్టు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఈ పిండిని మనం జల్లెల్లో ఉన్న దాంట్లోనన్నా, లేదంటే మనం గరిటతో ఎట్లాగన్నా వేసేసుకోవచ్చండి. లేకపోతే బూందీ చేస్తాం కదా, దాన్నన్నా వేసుకోవచ్చు, ఇలాగన్నా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం ఎక్కువగా వేసుకుని మరీ ఒక్కచాటే వేయద్దండి. శుద్ధలుగా వేయద్దు, లోపల యాగదు అనమాట. అందుకని లైట్ గా వేయాలి. అలా చూసారా, ఆ విధంగా వేసి మొత్తం వేసిన తర్వాత ఒకసారి గడ్డితో తిప్పుకోవాలండి. అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనకి లో ఫ్లేమ్ లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు వేగిపోయింది అనమాట. వేగినాక చూసారా ఈ విధంగా అయింది. ఇప్పుడు తీసేసుకోవాలన్నమాట. వేరే దాంట్లో బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా రెండోసారి కూడా అలాగే వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం తీసేసుకొని చూసారు, లైట్ కలర్ వస్తే చాలు, వేగిపోద్దండి. వేయంగానే వేగిపోతుంది అనమాట. అలాగే రెండు ట్రిప్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగానే. అంటే ఒక్కసారి వేస్తే శుద్ధలుగా ఉంది, మనకి ఏగదనమాట. అప్పుడు బాగోదు కదా. అందుకని లైట్ గా ఇలాగ వేస్తూ ఉంటే మనకి బూందీ లాగా వస్తుంది. ఈ చిన్నగా కొంచెం దగ్గరికి వచ్చిన పర్లా, కాకపోతే హెవీగా వేయకోకుండా లైట్ గా వేసుకుంటాం అనమాట. ఈ విధంగా అయిపోయిందండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అటు ఇటు కలుపుకుంటే మనకు అన్ని పక్కలని మొత్తం వేగిద్ది అనమాట. దగ్గర ఉండాలండి, లేకపోతే మాడిపోతే బాగోదు. ఈ విధంగా తీసేసుకొని ఇదంతా బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇదంతా వేసుకోవడం మీద మనం మిక్సీ లైట్ గా 1-2 సార్లు అలా అనాలండి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మోతీచూర్ లడ్డూకి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పంచదార పాకం పట్టుకోవాలండి. మనము ఒక కప్పు తీసుకున్నాం కదా, అలాగే కప్పున్నర షుగర్ తీసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులో కొంచెం కప్పు వాటర్ పోసుకొని పాకం వచ్చే విధంగా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఈ వాటర్ పోసేసి ఒకసారి కలుపుకొని గరిటతో కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దగ్గరే ఉండండి, పాకం కదా, దగ్గరే ఉండి మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటుంటే బబుల్స్ వస్తాయండి. బాగా మనకు పాకం రెడీ అవుతున్నట్టుగా ఈ విధంగా వస్తుంది కదా, కలుపుకుంటా ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటా ఉంటే మనం పాకం, పెద్ద పాకం ఏమక్కర్లేదండి, కొంచెం ఇదిగా ఉంటే సరిపోతుంది. ఇందులో కలర్ గా ఉండటానికి రెడ్ కలర్ వేసుకోవాలండి. రెడ్ ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మీ అట్రాక్షన్ ఉండాలంటే రెడ్ వేసుకోవాలి కదండి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కాసేపు అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి పాకం టెస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకి మరీ ఇదిగా కాకుండా కొంచెం ఇలాగ స్టిక్కీగా వస్తుంది అనగా అప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి. మంచి టేస్ట్ చాలా బాగుంటది కదా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాకం చూసుకోవాలి. మరి తీగ పాకం ఏమక్కర్లేదండి. మరి ఇదేమో ఒకసారి ఇలా చూసుకుంటే మనకి చూసారా, ఇలా లైట్ గా తీగ పాకం రెడీలా వస్తుంది అనంగా ఉంటది. అప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ బూందీ అది వేసేసేయాలండి. ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నట్టు చూసారా దగ్గర పడతా ఉంటది. ఇలా దగ్గర పడినప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటది అనమాట. ఇది ఆయిల్ బదులు నెయ్యి వేసుకున్నా బాగుంటది, ఇందులో వేసుకున్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటది.
ఈ విధంగా చేసుకోండి. చూడండి ఈ విధంగా కలుపుకుంటా ఉండాలి. అలాగే ఇంకొక స్పూన్ కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి కొంచెం నెయ్యి తగులుతా నెయ్యి ఉంటుంది కదండి, దానికి ఆయిలీగా చాలా బాగుంటుంది అనమాట. తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి, అంత బాగుంటుంది అనమాట. ఈ విధంగా దగ్గర పడతా ఉండగా మనం జీడిపప్పుని కిస్మిస్ ఇవన్నీ ఒకసారి వేపుకోవాలన్నమాట. ఇవన్నీ వేపేసుకొని ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అయిపోయిందండి. ఇంకా ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా దించేయటమే. ఈ విధంగా చేసుకున్న తర్వాత అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇదంతా వేరే ఒకసారి పెట్టేసుకొని ఆరిపోయినాక కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత అప్పుడు లడ్డూలు చేసుకోవాలన్నమాట. ఇదంతా ఒకసారి వేరే బౌల్లోకి తీసేసుకొని అప్పుడు లడ్డూలు చేసుకోవాలి. చూసారా ఈ విధంగా చేసుకున్నాం కదా, కొంచెంగా తీసుకొని లడ్డూలు చేసుకోవాలి. చూడండి మరీ గట్టిగా నొక్కకూడదండి, స్మూత్గా అంటే చాలండి. అసలు చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇవన్నీ తీసుకొని మొత్తం చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతేనండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. దానిపైన జీడిపప్పు డెకరేషన్ అందులో వేసింది కాకుండా పైన జీడిపప్పు డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి చూస్తే స్మూత్లో అసలు వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. అంత మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.